పల్నాడు జిల్లా క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు దస్తావేజు లేఖరులు నిరసన తెలిపారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలి అంటూ జూలై 20 తేదీ నుంచి 31 తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినట్లు లేఖరులు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పీపీపీ విధానాన్ని డాక్యుమెంట్ రైటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పీపీపీ విధానం వద్దు, పాత పద్ధతులే ముద్దు అంటూ లేఖరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లేఖరుల ఆందోళనతో దస్తావేజుల రచన, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయాయి. పీపీపీ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డాక్యుమెంట్ టైపింగ్ డిటిపి ఆపరేటర్లు అందరం కలిసి మేము ఈ రోజు నుంచి పెట్టిన 10 రోజుల కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఎందుకంటే జీవో నెంబర్ 396 విధానం తీసుకురావడం వల్ల మాకు ఉపాధి హామీ కోల్పోవడానికి, లక్షలాది మంది ఉపాధి హామీ కోల్పోయడానికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. జీవో నెంబర్ 396 వల్ల కూడా వాళ్ళు ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పుడు మీ సేవల టైపులోనే ఇవ్వాలని, దానికి ఒక ఫీజు అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయం కోసం చూస్తుంది. కానీ లక్షలాది మంది ఉపాధి కోల్పోయే వాళ్ళకి నిరుద్యోగులు లేక నిరుద్యోగులు పోతారు, లక్షలాది మంది ఉపాధి హామీ కోల్పోతారని వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఆ పీపీపీ విధానం అనేది తీసేసి పాత విధానాల పద్ధతిలోనే డాక్టర్ దస్తావేజుల సమక్షంలో రిజిస్టర్ అయ్యేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి మేమంతా అర్జీ కూడా ఇవ్వదలుచుకున్నాము. దస్తావేజుల లైసెన్సులు కూడా అవసరమైతే మా అందరికీ దస్తావేజులు కూడా లైసెన్స్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. దీని గురించి మా సంబంధిత ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు, పీపీపీ మోడల్లో ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేసి కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మరి ఇప్పటి వరకు ఈ దస్తావేజు ఎవరైతే రాసేటువంటి రైటర్లు కానీ, దానికి అనుబంధంగా పనిచేసేటువంటి డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు, ఇతరితర సహాయకులు అందరూ కూడా రోడ్డును పడే దుస్థితి త్వరలో రాబోతుంది ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు వలన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత మంత్రివర్యులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారు కానీ, సంబంధిత అధికారులు ఈ సమస్యను ఒకసారి దృష్టిలో ఉంచుకొని దీనిపై జరిగేటువంటి